మంత్ర జపంతో పాటు ధ్యానం చేయడం కూడా అవసరం. ధ్యాన విధానం ఇవాళ గాయత్రి జయంతి కనుక దానికి కావలసిన విధానం ఏంటో, ధ్యాన ప్రక్రియ ఎలా చేసుకుంటాము, గాయత్రి మాత చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో నిత్య జీవితంలో నేర్చుకున్నాం కూడా. కళ్ళు మూసుకుని పూజ్య గురుదేవులు సోఫా మీద కూర్చొని ఉన్నారు అనే భావన చేసుకోండి. ఆయన 2 కాళ్ళు బొటకన వేయడం కొద్దిగా పెట్టి ఉన్నాయి. ఆ కళ్ళకి జుట్టు, కళ్ళు, చొక్క, పంచ, మనకి ఎదురుకుండా కూర్చొని ఉన్నారు. మొత్తం మర్చిపోయి ఇంకా ధ్యానంలో ఏ వస్తువు గురించి ధ్యానం చేస్తున్నామో అది తప్ప ఇంకేమీ మన కంటిన్యూ వెళ్ళకూడదు. ఇంకో ఆలోచన రానివ్వకండి. చెప్తున్నది జాగ్రత్తగా వింటూ ఆచరణ చేయండి. గురువు యొక్క 2 పొటకన వేళ్ల మీద మన శిరస్సు పెట్టి సాష్టాంగ ప్రయాణం చేస్తున్నాం. మన ఆజ్ఞా చక్రము గురువు యొక్క 2 అంగుష్టముల మీద, 2 పొటకన వేళ్ల మీద ఉంది. ఆ స్పర్శను అనుభవించండి. ఆ గురువు యొక్క కాలి గోరి యొక్క స్పర్శ మన 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో పడుతుంది. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు మీరు. సాచి ఉన్న చేతుల మధ్యన గురువు పాదాలు ఉన్నాయి. చేతులు గురువు పాదాలు వెనకాతలకి నమస్కార ముద్రలో సాచి ఉంటాయి. గురువు పాదాలు మన 2 చేతుల మధ్య, శిరస్సు గురువు యొక్క పాదములు పొటకన వేలు మీద. ఆ స్పర్శ మీకు తెలియాలి. గురువు పాదాల యొక్క స్పర్శ మీ ఆజ్ఞా చక్రం మీద. ఆయన కుడి చేతిని మన సహస్రారం మీద ఉంచారు. కుండలిని జాగరణ సహస్రారం నుంచి, గురువు పాదాల నుంచి, మన సహస్రారం నుంచి మెల్లిగా ఆజ్ఞ, విశుద్ధి, అనాహతము. మీరు దండవత్ పడుకుని ఉన్నారు. మణిపూరకము, మణిపూరకము, మణిపూరకము కింద నుంచి స్వాధిష్టానము, స్వాధిష్టానము కింద నుంచి మూలాధారం. గురువు యొక్క చేతి నుంచి, మన సహస్రారం మీద ఉన్న గురువు యొక్క చేతి నుంచి మన కుండలిని జాగరణకు కావలసిన శక్తి లభిస్తోంది. మూలాధారం వరకు ప్రసరించినటువంటి ఆ శక్తి మళ్ళా పైకి ఆజ్ఞ వరకు, ఆజ్ఞ నుంచి మూలాధారం వరకు మనం అలాగే పడుకుని ఉన్నాం. గురువు యొక్క శక్తి మన కుండలిని జాగరణ చేస్తోంది. దీని ద్వారా మనలో ఉన్నటువంటి మానసిక దుష్ప్రవృత్తులు, ఆలసత్వము, పోస్ట్ పోన్ చేసే గుణము, ఎదుర్కొంటున్నాం పోతుంది. స్ఫూర్తి, ప్రేరణ లభిస్తున్నాయి. మాట్లాడచ్చు. స్ఫూర్తి, ప్రేరణ లభిస్తున్నాయి.
ఆ ఉత్సాహము డై అనే కార్యదక్షత మనలో ప్రవేశిస్తుంది. ఏ సాధనలో అయినా ఆ స్పిరిట్ ఉంటే తప్ప ఆ సాధన యొక్క పరమార్థత రాదు. చేసే సాధన యొక్క ఫలితాలను పొంది తీరుతాను అనేటువంటి శక్తి గురువు ఇస్తాడు, ఆ ఉత్సాహము గురువు ఇస్తాడు, ఆ ప్రేరణ గురువు ఇస్తాడు. ఆ ప్రేరణ మనకి గురువు నుంచి లభిస్తున్నది. గురువు దగ్గర ప్రేరణ తీసుకుని లేచి కూర్చుని గంగా నది ప్రవాహము మన ఎడం వైపు నుంచి కుడివైపుకి ప్రవహిస్తోంది. గంగా నది ప్రవాహము. ఆ ప్రవాహంలో స్నానం చేస్తున్నాం. మనం శరీరాన్ని స్నానం చేస్తే ఎలా శరీరంలోని కషాయ కల్మషాలు దూరం అవుతాయో, మన సూక్ష్మ కారణ శరీరాలలోని ప్రవృత్తులన్నీ కూడా పరిశుద్ధమవుతున్నాయి, స్వచ్ఛతను పొందుతున్నాయి. మన సూక్ష్మ శరీరము మన శరీరానికి సుమారు 6 అంగుళాల దూరంలో ఈ శరీర ఆకృతి లాగే ఉంటుంది. అది జ్ఞాన గంగలో, భౌతిక గంగా నది స్నానం ఎలాగ మన మాలిన్యాలని పాపాలను కడిగి వేస్తుందో, జ్ఞాన గంగ నా పాపాలను, నా దుష్ప్రవృత్తులను, అనేక జన్మల సంచితమైనటువంటి ప్రారంభ కర్మను పూర్తిగా తుడిచివేస్తున్న భావన చేసుకోండి. సముద్రపు అలలు మీకు తగులితే ఎలాగా మీ శరీరం కరుగుతుందో, అదే విధంగా మీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కుసంస్కారాలు, అనేక జన్మ సంచిత ప్రారంభ కర్మ పోయి నూతన కర్మ, దిగ్విజయాత్ర చేయగలిగేటటువంటి కర్మ, గురువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కర్మ మన సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ప్రవేశిస్తున్నటువంటి భావన. పవిత్రత, పవిత్రత, సంపూర్ణ పవిత్రత, మనోవాక్కాయ కర్మలలో పవిత్రత ఆపాదించుకుంటున్నాం. జ్ఞాన గంగలో స్నానం చేసిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాం. కొండ మధ్యలో 4 శిలల మీద 4 వేదమూర్తులైనటువంటి కాలభైరవ స్వరూపాలు. ఆ కాలభైరవ స్వరూపాలు, ఆ శిలలు పరశువేదితో తయారు చేయబడినటువంటి శిలలు. పరశువేది దేనితో స్పర్శలోకి వస్తుందో ఆ వస్తువు బంగారంగా మారిపోతుంది. అదేవిధంగా మన స్పర్శలో, మన కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ కూడా మన ప్రేమతత్వంలో మునిగిపోయి మనకి అత్యంత ప్రీతిపాత్రులుగా మారుతున్నారు. ఎవరికి కూడా నోటితో మనం ఏం చెప్పం, మన స్పర్శ, మన ఉపస్థితి చాలు, మన ప్రేమతత్వం చాలు మనుషుల్ని మార్చివేయడానికి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోషాలను గుర్తించాం మనం. ఇంకా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఇంకా ఏం చేయగలం వారికి అని ఆలోచిస్తాం తప్ప నాకు ఏం లాభం అని ఆలోచించాం. సేవాభావము, ప్రేమతత్వము పరస్పరము కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ ప్రేమతత్వము వేద జ్ఞానం ద్వారా మనం పొందుతున్నాం. వేదాలు చదివామనే అహంకారము, వేద జ్ఞానము మనకు మాత్రమే తెలుసు అనేటటువంటి అహంకారము రానివ్వకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా నిరంతరము మన నుంచి ప్రేమ తరంగాలు ఉద్భవిస్తూ వాళ్ళని ముంచెత్తుతూ ఉండాలి. అడవిలో గులాబీ పువ్వు ఉన్నా, ఇంటిలో గులాబీ పువ్వు ఉన్నా, భగవంతుడి చరణాల మీద గులాబీ పువ్వు ఉన్నా, ఎక్కడ గులాబీ పువ్వు వేసినా ఆ వాసన వస్తూనే ఉంటుంది, సువాసన. అలాగే మనం ఎక్కడ ఉన్నా కూడా ప్రేమమయ స్వరూపులుగా ఇతరులకి మనం ఏం చేయగలం,
అది చిన్న పన పెద్ద పన అని కాకుండా సేవాభావానికి పరాకాష్ఠగా హనుమంతుడిని నిన్న చెప్పుకున్నాం. మనం ప్రేమించేటటువంటి వ్యక్తి శ్రీరాముడు అయితే ఎక్కడెక్కడ అతనికి సేవ చేయవలసిన అవసరం వచ్చిందో అక్కడెక్కడ హనుమంతుడు ముందుంటాడు. సీతను వెతకాలి అంటే హనుమంతుడు ముందుంటాడు. వారధి దాటాలి అంటే హనుమంతుడు ముందుంటాడు. వారధి కట్టాలి అంటే హనుమంతుడు ముందుంటాడు. లక్ష్మణుడికి శక్తి తగిలి ముచ్చిపోయాడు అంటే హనుమంతుడు ముందుంటాడు. అన్ని పనులు నాచేనే చేయిస్తారా, అన్ని నేనే చెయ్యాలా అని అడగలేడు అతను. అన్ని నేనే ముందు చేస్తాను అని ముందుకు వచ్చాడు. ఆ సేవా భావం చిన్న పనైనా పెద్ద పనైనా, ఇంటిలో పనైనా బయట పనైనా, మన పనైనా మన ఫ్రెండ్స్ పనైనా, మనకి అపరిచితులు ఎవరైనా తారసపడితే వాళ్ళ పని అయినా కూడా మన పరిస్థితిని బట్టి, మన శక్తిని బట్టి, మన అవకాశాన్ని బట్టి చేస్తాము అనేటటువంటి ఉదాత్తమైనటువంటి నిర్ణయం ప్రేమ సేవ. ప్రేమ ఉంటే పక్కనే సేవ ఉంటుంది, సేవ చేయడం నేర్చుకుంటే పక్కనే ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది అనేటటువంటి ఋషుల వాక్కుని అర్థం చేసుకుంటూ వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ 4 కాలభైరవ స్వరూపాలకి నమస్కారం చేసుకుంటూ అటువైపు వచ్చిన కల్పవృక్షం. కల్పవృక్షం యొక్క మూలము నుంచి సుమారు 6 అడుగుల ఎత్తు వరకు కాండము. ఈ కాండమే ఓంకార స్వరూపము. భారతీయ సంస్కృతి అనే వృక్షానికి కాండము ఓంకారము. ఈ ఓంకారము 3 కాండములుగా మారుతుంది. పైన ఊర్ ఉవహ స్వహ. ఊర్ కర్మయోగము, ఉవహ శక్తి యోగము, స్వహ జ్ఞానయోగము. ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించగోరినటువంటి వాళ్ళము మనమందరము కూడా నిత్య జీవితంలో ప్రేమ సేవ అందిస్తూ మన వ్యక్తిగత జీవితంలో పర్సనల్ లైఫ్ లో ఓంకారోపాసన. ఓంకారోపాసన అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను గుర్తించాలి. మనం ఎలా గుర్తిస్తాం? జాగ్రత్త అవస్థలో కర్మయోగము, మెలకువగా ఉన్నప్పుడు పని పని పని, వర్క్ ఈజ్ వర్షిప్. 16 గంటలు 18 గంటలు వీలవుతే 20 గంటలు పని చేసేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాం. నిరంతరం ఏదో ఒక పనికి వచ్చే పని చేస్తాం. మనకైనా పనికి రావాలి, ఇతరులకైనా పనికి రావాలి. మనం చేసేటటువంటి పని మన కోసం జ్ఞాన సముపార్జన, ఇతరుల కోసము మనకున్న జ్ఞానంతో సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవటం కర్మయోగం. జాగ్రత్త అవస్థలో చేయవలసింది కర్మ చేస్తూ సేవ చేస్తూ జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం. ఎలా సముపార్జించుకుంటాం? ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం? తత్ సవితుః వరేణ్యం. కర్మయోగములో నిత్య జీవితంలో 3 పుష్పములు మన జీవితంలో కాయాలి. ఎరుపు రంగు పువ్వులు, కర్మయోగపు పువ్వులు, శక్తికి ప్రమాణమైనటువంటి పువ్వులు కాయాలి. తత్ శరీర విజ్ఞానం మొత్తము మనకు తెలియాలి. భౌతిక విజ్ఞానము, భౌతిక శరీరం గురించి మనకి బాగా తెలియాల్సిన పని లేదు. కానీ సూక్ష్మ శరీరం యొక్క అవయవాలు, సూక్ష్మ శరీరం యొక్క జ్ఞానము, అది తత్శబ్దముతో. అంచేత కర్మయోగ సాధనలో నిరంతరము 1 గంట ప్రతిరోజు కూడా సూక్ష్మ శరీర నిర్మాణములో ఉన్నటువంటి, సూక్ష్మ శరీర భాగములో ఉన్నటువంటి 5 కోశములను, 6 చక్రముల గురించి అధ్యయనము చేస్తాను. నిరంతరము ప్రతిరోజు దాని గురించి ఎంతో కొంత తెలుసుకుంటాను. మొదటి పువ్వు అది చెప్తుంది మనకి సూక్ష్మ కారణ శరీరాల నిర్మాణం యొక్క సైద్ధాంతిక అధ్యయనం, ప్రాక్టికల్ కాదు, థియరిటికల్. రెండవ పువ్వు చేసిన అధ్యయనం. 5 కోశాలను, 6 చక్రాలను ఉపయోగించుకోవాలి. తెలిస్తే సరిపోదు. 5 కోశాలు స్థూల, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలు.
ప్రతి శరీరంలో కూడా ఈ 6 చక్రాలు ఉంటాయి మనకి. ఈ 6 చక్రాలు పుష్టించి దివ్య వాక్, దివ్య శ్రవణము చేయగలుగుతాం. భౌతికమైనటువంటి రణగుణ ధ్వనులు మనకి వినిపించవు. ట్యూన్ మారుస్తే, అంతర్గతంగా మనం ప్రయాణం చేస్తే బాహ్యమైనటువంటి శబ్దాలు ఏమీ వినిపించవు. దివ్యమైనటువంటి శబ్దములను మాత్రమే నేను వింటాను. భౌతిక జగత్తులో కూడా పనికిరాని శబ్దాలు, మనస్సుని బాధ పెట్టే శబ్దాలు ఎవరైనా ఉచ్చారణ చేస్తే వాటిని పట్టించుకోము. గురువుల యొక్క అతి సమర్థమైనటువంటి వాడినే నేను వింటాను. వాడి యొక్క స్పర్శనే అనుభూతి చెందుతాను. వారి యొక్క రూపాలనే దర్శనం చేస్తాను. ప్రతి వారిలోనూ వారి యొక్క రుచి, వారి యొక్క వాసన నేను అనుభూతి చెందుతాను అనేటటువంటి ప్రాక్టీస్. 2వ పుష్పము సవితువు. సూర్యుడు ఎలాగైతే తన కాంతివంతమైనటువంటి కిరణాలను సర్వత్రా వెదజల్లుతాడో, అదేవిధంగా మా యొక్క ఆలోచన కిరణాలను వెదజల్లటం నేర్చుకుంటాను. మనకి ఇంకా ఆలోచించటం స్పష్టంగా అర్థం కాలేదు. ఆలోచన విధానం మార్చుకొని ఒకే విషయం మీద నిరంతరము సమగ్రముగా ఆలోచించటము నేర్చుకుని ఏ పని చేసినా భౌతిక జీవితంలో ఈ సమగ్రమైనటువంటి ఏకాగ్ర కిరణాలను ఉపయోగించుకుంటాను అనే భావనతో కర్మయోగం యొక్క 2వ పుష్పం తత్ స్వాధ్యాయము. సవితు స్వాధ్యాయం చేసినటువంటి జ్ఞానాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకోవటం. వరేణ్యం, మామూలుగా ప్రాక్టీస్ లో పెట్టడం కాదు, వరేణ్యం శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలి. మనం అందరం కూడా తీర్చిదిద్దబడాలి. ఆ గాయత్రి శక్తితో, కల్పవృక్షం యొక్క శక్తితో 3 పువ్వులు మనలో వికసించాలి. స్వాధ్యాయము, అభ్యాసము, శ్రేష్టత్వము. నిత్య జీవితంలో ఇవే మనకు కావాల్సింది. ఉదాత్తమైనటువంటి ఋషిమయ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. స్వాధ్యాయం ద్వారా, అభ్యాసం ద్వారా ఆ ఋషిమయ జీవితాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకుంటూ ఋషుల వలె శ్రేష్టమైన వ్యక్తిత్వం కలగటం. తత్ సవితుడు వరేణ్యం అనేటటువంటి 3 పువ్వులు, కర్మయోగం యొక్క 3 పువ్వులు. మధ్య ఉన్నటువంటి కాండ భక్తి యోగం. భర్గో దేవస్య ధీమహి. ప్రాయశ్చిత్త విధానం నేర్చుకోవాలి. మనం ప్రతి కర్మకు ఒక ప్రాయశ్చిత్తం ఉంటూ ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్త విధానాన్ని దానము, దక్షిణ అన్నారు. దానము చేయటం నేర్చుకోవాలి, దక్షిణ ఇవ్వటం నేర్చుకోవాలి. ముఖ్యంగా జ్ఞాన దానము అన్ని దానాల కంటే కూడా చాలా గొప్పది. దానము అనగానే ₹1, ₹2 చేతిలో పెట్టేసి చాలా గొప్ప పని చేసాం అనుకోకుండా మనకి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి పంచి పెడతాము అనేటటువంటి నిర్ణయం. వర్గం అంటే అంధకారాన్ని పోగొట్టుట, వేయించుట. ఇంచేత ఇతరుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి నాకున్నటువంటి జ్ఞానాన్ని దానం చేస్తాను. ఈ జ్ఞానాన్ని దానం చేయటం వల్ల నేను ఏ ప్రతిఫలము ఆశించను అనేటువంటి భావము దేవస్య. దేవతా లక్షణం ఏమిటి అంటే ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వటం. భూమిని మనం దున్నుతాం, నాగంతో భూమి యొక్క శరీరాన్ని చీల్చుతాం. చీల్చి విత్తనం నాటితే బాధపడకుండా, వర్గో భూమిని చీల్చటం అంటే వర్గో వేయించటం, దాన్ని బాధ పెట్టడం. బాధ పెట్టినా చివరికి మనకి ఏమిస్తుంది? మనం ఇస్తుంది. ఫలాలు కూడా రాయి పెట్టి కొట్టినా, చెట్లు కూడా రాయి పెట్టి కొట్టినా ఫలాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఎదుట వాళ్ళు మనని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మనం క్రైస్ట్ వలె క్రాస్ మీద ఎక్కిపోయినా కూడా ఎదుట వాళ్ళను ఆ జ్ఞానము పంచిపెట్టడంలో ఎప్పుడూ కూడా నేను వెనకంజ వేయని సాధ్యమైనంత వరకు చెప్తాను. ఆ భావనని కలుపుకునేటటువంటి భర్గో దేవస్య. ఎప్పుడు వస్తుంది అది? ధీమహి. మనలో ధారణాశక్తి పెరిగితే ప్రతి పని చేస్తున్నప్పుడు సంపూర్ణమైనటువంటి
ఒక జ్ఞానము అంశ మన మనసులో ధారణ చేస్తూ ఉంటాం. ఏ పని ఎందుకు జరుగుతుంది, ఏ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి జ్ఞానము మనము ధారణ చేయగలిగితే, ఆ విషయాన్ని అర్థం చేయగలిగితే భక్తి అంటాం దాన్ని. పరిస్థితులను కేవలం పరిస్థితులుగా చూడకండి, భక్తితో చూడండి. భక్తిగా చూస్తే ప్రతి వస్తువులోనూ దేవత్వం కనిపిస్తుంది. అందుకే భక్తి అంటాం మనం. ఓ రాయిని భక్తిగా చూస్తే శివుడు కనిపిస్తాడు. ఓ క్యాలెండర్ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని భక్తిగా చూస్తే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. రెండు కర్రముక్కలు అడ్డదిడ్డంగా పెట్టి ఉంటే క్రాస్ అనకుండా, కర్రముక్కలు అనుకోకుండా భక్తిగా చూస్తే క్రైస్ట్ కనిపిస్తాడు. తూర్పు దిక్కుగాను ఎటు దిక్కుగాను భక్తిగా చూస్తే సంపూర్ణ భగవదశ కనిపిస్తూ ఉంటుంది. భర్గో దేవస్య ధీమహి. ఇది ధారణ చేయండి. ప్రతి వస్తువుని, ప్రతి ఇంద్రియాన్ని, ప్రతి పరిస్థితిని భక్తిగా చూడటం నేర్చుకోండి. ఇది ధారణ చేసుకోండి భక్తిని. ఇది 2వ కాండ, వివాహ భక్తి యోగము. 3 పువ్వులు భక్తి యోగంలో ఉన్నాయి. మొట్టమొదటి పువ్వు జ్ఞానదానము. 2వ పువ్వు జ్ఞానదానం చేసినా ఏమీ ఆశించకపోవటం. 3వ పువ్వు ప్రతి పరిస్థితిని కూడా ఆ కరుణామయ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు మనకి అందించినటువంటి పరిస్థితి భక్తిగా చూడండి. వచ్చిన సుఖాన్నైనా భక్తిగా చూడండి, వచ్చిన కష్టాన్నైనా భక్తిగా చూడండి. దీన్ని ధారణ చేయండి. భర్గో దేవస్య ధీమహి ధారణ చేస్తున్నాను. కర్మయోగం ఉంది, కర్మయోగంలో స్వాధ్యాయము, అభ్యాసము, శ్రేష్టత్వము. భక్తి యోగంలో జ్ఞానదానము, జ్ఞానదానం చేసిన తర్వాత ఫలితము ఆపేక్షించకుండా ఉండటం, ప్రతి పరిస్థితిని కూడా భక్తిమయ దృష్టితో చూడటము. స్వహ ధ్యాన యోగము. ధియో యోనః ప్రచోదయాత్. ధియో మన అందరి సమ్మళిత ఆలోచన శక్తి, ఏకాగ్రత, మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలు క్రమబద్ధత ఏర్పరచుకుంటూ యోనః అందరము ప్రచోదయాత్ సన్మార్గం వైపు వెళ్ళుదము గాక అనేటటువంటి జ్ఞానయోగం. ఆలోచనలో చూపే మార్పు, సమ్మిళితమైనటువంటి ఆలోచనలను మార్పు అద్భుతాలను సాధిస్తుంది. సమ్మిళితంగా నిర్ణీత కార్యక్రమ ప్రకారము 3 నెలల లక్ష్యాన్ని మనసులో ఉంచుకుంటూ అందరము కూడా కలిసి మన ఆలోచన తరంగాలన్నీ కూడా కలిసి ఒక మహాసముద్రముగా పెను తుఫానుగా మారి మనందరికీ కూడా ఇప్పుడున్న స్థాయి కంటే కూడా ఉచ్చమైనటువంటి స్థాయి వైపుకు వెళ్ళగలిగేటటువంటి జ్ఞాన మార్గము మనము తెలుసుకుని కల్పవృక్షము ద్వారా, ఈ మొత్తము కల్పవృక్షము ద్వారా ఈ నేర్చుకున్న 9 పువ్వులు కూడా 9 రత్నాలు, నవరత్నాలు లాంటి ఆదర్శాలు. వీటిని ఆచరణలో పెట్టుకుంటే కల్పవృక్షమే ఇది. మీరు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకుంటారో ఆ విధమైనటువంటి కల్పవృక్షం యొక్క ఛాయలో మనకు లభిస్తూ కామధేను 4 శిలల మీద కాలభైరవ స్వరూపాలు, ప్రేమతత్వము, ఒట్టున కల్పవృక్షమి ఛాయ, తపస్సు చేసేటటువంటి లక్షణము. తపస్సు వల్ల సాధించలేనిది, పొందలేనిది ఏదీ లేదు కనుక అక్కడ నుంచి కామధేనువుకు వస్తాం. అమృతం. కామధేను యొక్క పాలు తాగితే అమృతత్వం లభిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి నేను అజరము, అవినాశి అయినటువంటి ఆత్మను, దీనిని గుర్తుంచుకుంటాను. దీనిని గుర్తుంచుకోవటానికి 4 సంయమాలను నేను పాటిస్తాను జీవితంలో. ఆ 4 సంయమాలు మనకి 4 కాళ్ళ లాంటివి. ఏ విధంగా అయితే కామధేనువు 4 కాళ్ళ మీద నుంచుని ఉంటుందో, ధర్మము, ఋషిమయ జీవితము కూడా 4 కాళ్ళ మీద నుంచుని ఉంటుంది. కామధేనువు యొక్క 4 కాళ్ళ మీద 4 సమయ సంయమనము. సమయాన్ని సద్వినియోగం పరచుకోవటం. క్యాంపుకి వచ్చాము, క్యాంపులో ఉన్నాము,
క్యాంపులో ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతమంది ఒకే భావనతో కలిసి వచ్చి కూర్చుని కూడా మామూలు విషయాలు మాట్లాడుకోకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి విధానము నేర్చుకుని వెళ్దాం. ఇంటి దగ్గర కూడా సమయ సంయమనము అమృతత్వానికి ముఖ్యమవుతున్నట్టు. సమయ సంయమనము తర్వాత రెండవ మెట్టు ఇంద్రియ సంయమనము. సాధనకి కూర్చుంటాం, క్లాస్ పుస్తకాలు చదవటానికి కూర్చుంటాం, ఇంకో ఏదో ఇష్టమైన పని చేయటానికి కూర్చుంటాం, ఉత్తరాలు రాయటానికి కూర్చుంటాం. కానీ ఉత్తరం రాయగానే రాయాలనిపించదు, లేచిపోతాం. ఇంద్రియ సంయమనము. ఏ పని అయితే మనం నిర్ధారణ చేసుకున్నామో, ఏ పని అయితే ఏ కాలంలో చేద్దామని నిర్ధారణ చేసుకున్నామో ఆ పని పూర్తయ్యేంత వరకు కదలకుండా కూర్చోగలుగుతాను అనేది ఇంద్రియ సంయమనం. అన్ని ఇంద్రియాలలోకి కూడా చాలా మందికి ఇబ్బంది పెట్టేది నాలిక. అనేశాక అనకూడదు అనుకుంటాం మాటని, తినకూడదు అనుకుంటూ తినేస్తాం. ఈ రెండు కనుక మనం సంయమనంలో ఉంచుకుంటే, అలాగే అన్ని ఇంద్రియాలకి ఆపాదించుకోండి. ఇది మనకి రెండవ పాలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించటానికి, అమృతత్వ స్థాయికి ఎదగటానికి రెండవ తాలు సమయ, ఇంద్రియ, ఆలోచన, అర్థ సంయమనాలు. 4 సంయమనాలు. సమయాన్ని వృధా కానీయము, ఇంద్రియాల శక్తిని వృధాగా ఉపయోగించము, ఆలోచనలు వృధాగా ఆలోచించము, డబ్బును వృధాగా ఖర్చు పెట్టము. దీని తర్వాత వచ్చేటటువంటి లక్షణాలలో, ఆధారశిలలో ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు ప్రత్యముచ్చు అనేటటువంటి సూత్రాన్ని పూర్తిగా పాటించడం నేర్చుకోండి. అప్పుడు కానీ అమృతత్వంలోకి వెళ్ళలేము. ఆ కామధేను బొమ్మ చూస్తే సరిపోదు, ఆ కామధేను యొక్క ఈ అర్థాన్ని అర్థం చేసుకోవాలి మీరు. కామధేను యొక్క 2 కొమ్ములు, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త ముచ్చు. 4 కాళ్ళు అర్థమయ్యాయి కదా. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, ఆలోచనల సంయమనము, అర్థ సంయమనము. ఈ 4 ఉంటేనే ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశం. కానీ 4 ఉన్నాక 2 కొమ్ములు ఉండాలి మన దగ్గర. ఆ 2 కొమ్ములు ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యువు. ప్రతిరోజు పుడుతున్నాం, ప్రతిరోజు చనిపోతున్నాం. ప్రతిరోజు కూడా ఇంకా ఇవాళే ఆఖరి రోజు నుండి చేయదలుచుకున్న మంచి పనులన్నీ, నేర్చుకోవాల్సినవన్నీ కూడా తొందరగా నేర్చేసుకుందాం. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి విధానాలలో జీవితాన్ని వృధా కానీయము. 24 గంటలు అద్భుతమైనటువంటి సమయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేది ప్రతిరోజు రాత్రి నిర్ణయించుకుని రెండవ రోజు ఆ విధంగానే జీవించడానికి ప్రయత్నిస్తాను అనేటటువంటి నిర్ణయము అమరత్వానికి రెండవ లక్ష్యము. 2 కొమ్ములు. ఈ 2 కొమ్ములని ఉపయోగించుకున్న తర్వాత నిత్య జీవితంలో వీటిని పాటించడానికి 4 మానసిక శక్తులు మనకి కావాలి. ఈ 4 మానసిక శక్తులే కామధేను యొక్క 2 చెవులు, 2 కళ్ళు. మొట్టమొదటిది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ప్రతి పనికి, ప్రతి సంఘటనకి, అది మంచిదైనా చెడ్డదైనా జిమ్మేదారి. నేనే బాధ్యుని. మన జీవితంలో వచ్చేటటువంటి సుఖాలకైనా దుఃఖాలకైనా ఇవాళ నుంచి నేను ఇతరులు బాధ్యులు అని అనుకోను. అలానా వాడు అలా చేశాడు కనుక నాకు ఇలా అయింది కాదు, నాకు ఇలా జరగవలసి ఉంది కనుక అతను అలా చేశాడు. దృష్టికోణం మార్చుకోండి. మనం సాధన చేస్తూ ఉంటే వాళ్ళు టేప్ రికార్డరు పాటలో గొడవలో చేస్తూ ఉంటే మీ మనసు చెదిరితే ప్రతి పెద్ద విషయానికి కూడా మీరే బాధ్యులు. అన్ని పరిస్థితులకి నేనే బాధ్యుడిని, మంచికి చెడుకి అన్నిటికీ అనేటటువంటిది మొదటి కన్ను. చూసే విధానంలో మార్పు. కన్ను అంటే అంతే కదా, మొదటి చూసే విధానంలో మార్పు. బాధ్యత నాదే. 2వ లక్షణము
మానసిక లక్షణము మనలో డెవలప్ అవ్వాల్సినది త్రికరణ శక్తి. ఏ పని చేసినా మనోవాక్కాయ కర్మలుగా మనస్ఫూర్తిగా చేయండి. దాన్ని ఇమాందారి అంటారు హిందీలో. భౌతిక జగత్తులో త్రికరణ శక్తి అని మనం మాట్లాడుకుంటాం. ఇంగ్లీష్ లో సిన్సియరిటీ అంటాం. ఏది చేసినా యువర్స్ సిన్సియర్లీ అని లెక్కల్లో సంతకం సిన్సియారిటీ ఏమి ఉండదు అసలు. అలా కాకుండా ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేస్తాను అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ధైర్య సాహసాలతో కరేజ్ మనం చేసినటువంటి సాధనలు, మన జీవిత విధానము మొదట్లో ఇతరులకి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులకి సడన్ గా వీడు ఏంటి ఇలా మారిపోయాడు, ఇది వరకు అలా ఉండేవాడు కదా అనేటటువంటి మాటలు వినిపిస్తే ఆ మాటల్ని వింటూ, రెండు చెవులు అని చెప్పాను కదా, ఆ మాటల్ని విని మీ సాహసాన్ని కోల్పోకండి. ఇంత అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఎవరో ఏదో అంటారనే ఒక చిన్న అధైర్యం వల్ల, వాళ్ళు నవ్వుతారేమో అనేటటువంటి అధైర్యం వల్ల ఇంత అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని మనం కోల్పోతే నష్టపోయేది మనం. ఆ ధైర్యము మనకి కావాలి, బహాదూరి, కరేజ్. వీటన్నిటికంటే మించినది చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఏ విధమైనటువంటి పని చేస్తున్నా, ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చినా దాని ఎండ్ రిజల్ట్ మనమే బాధ్యులు. పరిస్థితులకి మనమే బాధ్యులం, ఎండ్ రిజల్ట్ కి కూడా మనమే బాధ్యులం. అప్పుడు అందరూ మిమ్మల్ని ఓహో ఆహా మీరు చాలా గొప్పవారు అంటే పడిపోకండి. షేక్స్పియర్ కాబాలు ఒక చోట రాశాడు, పొగడ్తకి లొంగని వాడిని కూడా నీవు పొగడ్తకి లొంగవు అనే మాట అంటే వాడు లొంగిపోతాడు అని. అత్యంత ఉచ్చ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు రానియము. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ వ్యక్తికి కాకుండా మనకంటే కింద ఉన్నటువంటి వృక్ష, జంతు, ఖనిజ సముదాయాలకి కూడా సేవ చేస్తాను. అసలు సేవ వాటికి ఎలా చేస్తాము అన్నది మనం నేర్చుకోవాలి. అవి చెప్తాయి. అది నేచర్ సేజ్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు కూడా ప్రకృతి చెప్తూ ఉంటుంది మనం ఏం చేస్తాము. అది 4వ చెవి, 2వ చెవి. ఈ 4 లక్షణాలతో పాటు కామధేను యొక్క అమరత్వాన్ని పొందుతూ, పరశువేది యొక్క ప్రేమతత్వము, కల్పవృక్షం యొక్క అమృతత్వము, కామధేను యొక్క అమరత్వము, స్టెబిలిటీ, స్థిరత్వము తో పాటు గంగా నది మధ్యన అందమైనటువంటి పద్మము వికసించి ఉన్నది. ఆ పద్మం నుంచి 2 లక్షణాలు మనం నేర్చుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా. అయాచక, అపరిగ్రహవ్రతము. పద్మము మట్టిలో పుట్టిన, నీళ్లలో పుట్టిన ఈ మట్టిని, ఈ భౌతిక సుఖాలను, నీళ్లను, ఆస్ట్రల్ ప్లేన్, కామమయ జగత్తును వదిలివేసి సూర్యుడి యొక్క కిరణాలతోనే వికసిస్తుంది. మిగతా ఏది కూడా పద్మాన్ని వికసింపచేయలేదు. ఈ భౌతిక జీవితంలో, ఈ కామమయ జీవితంలో నేను ఏమీ యాచించను, ఏమీ పొందడానికి ప్రయత్నించను. అయాచక, అపరిగ్రహ వ్రతాన్ని పాటిస్తూ ప్రకృతిలో కర్మానుసారము లభించిన దానితో తృప్తి పడుతూ, మనస్సు, వాక్కు, కాయముల ద్వారా ఆ ఆత్మ సంకేతమైనటువంటి సూర్యుడి వైపే నేను మొగ్గు చూపిస్తాను అనేటటువంటి భావన కలిగిన వాళ్ళకి దేవి సాక్షాత్కారం జరగబోతోంది. ఆ పద్మము మీద నుంచుని ఉన్నటువంటి త్రిముఖి గాయత్రీ దేవిని చూడండి. ఆ త్రిముఖి గాయత్రీ దేవి దర్శనము ప్రేమ, తప, ఆత్మ, అయాచక, అపరిగ్రహ వ్రతాలు కూలినటువంటి వ్యక్తులకే లభిస్తుంది. ఆ కాళ్ళని చూడండి, ఆ కాళ్ళ యొక్క గోళ్లను చూడండి. చరణాలు ఆచరణాలుగా మారాలి. గురువు యొక్క ఆచరణాలు, మహాత్ముల యొక్క ఆచరణాలు, దేవతల యొక్క ఆచరణాలు. ఆ చరణాలను పట్టుకోవాలి మనం. ఆ కాళ్ళని చూస్తూ త్రిముఖి గాయత్రి సాధకుల యొక్క ఆచరణ ఎలా ఉండాలో ఆలోచించుకోండి.
ఆ స్వరూపంలోనే ఆచరణం తెలుస్తుంది. నాభి చక్రము ముందుగా చరణము నుంచి వడ్డానముకు వెళ్ళండి. మన మణిపూరక చక్రము, మణిపూరక చక్రములో 5 దళాలు కుడివైపు, 5 దళాలు ఎడమవైపు ఉంటాయి. మన ఆచరణ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆచరణకు కావలసినటువంటి ఇంద్రియ సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. 3 గంటల సేపు నిటారుగా కూర్చోగలగటం నేర్చుకోవాలి. స్థూల శరీరాన్ని ఉపయోగించుకోవటం. మనస్సు అనేటటువంటి అగ్నితత్వాన్ని నిరంతరం ఏకాగ్రతంగా ఒకే చోట మనం కావలసినంత సేపు నిలపగలిగేటటువంటి ఆచరణ నేర్చుకోవాలి. ఇలాగే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల యొక్క పరస్పర సంబంధము. ఆకాశతత్వానికి వాక్, కర్మేంద్రియం అవుతే చెవులు జ్ఞానేంద్రియము. జ్ఞానేంద్రియం అంటే రిసీవింగ్ స్టేషన్స్, కర్మేంద్రియం అంటే బ్రాడ్కాస్టింగ్ స్టేషన్స్. చెవుల ద్వారా విన్న జ్ఞానాన్ని వాక్ ద్వారా బయటకు తెస్తాం. వీటి మధ్య సమన్వయం ఉండాలి. మనకున్నటువంటి జ్ఞానాన్ని వాక్ ద్వారా పూర్తిగా ప్రకటీకరించగలిగేటటువంటి సామర్థ్యత ఒక యోగము. వాయుతత్వము, స్పర్శ, జ్ఞానేంద్రియం, చేతులు వాయువు యొక్క కర్మేంద్రియాలు. చేతలు ఎలా ఉంటాయి, మన స్పర్శ ఎలా ఉంటుందో చేతలు ఎలా ఉంటాయో వాటి మధ్య సమన్వయం. అగ్ని, జ్ఞానేంద్రియము కళ్ళు, కర్మేంద్రియము కాళ్ళు. మనస్సుకు కూడా అగ్ని సంకేతము కనుక గురువు యొక్క చరణాలలో గురువు యొక్క మనస్సు కర్మేంద్రియంగా పనిచేస్తూ ఉంటుంది కనుక ఆ చరణాలను మనం పట్టుకుంటాం. కానీ ఆ చరణాలని కాళ్ళని పట్టుకోకండి, ఆ చరణాలను పట్టుకోండి. ఆయన ఎలా నడుస్తాడో, ఏ మార్గం మీద నడుస్తున్నాడో గురువు, ఆ మార్గం మీదే మేము నడుస్తాము అనేటటువంటి భావన ఆ యోగము సంపాదించుకుంటూ ఇదంతా కూడా త్రిముఖి గాయత్రి బొడ్డు వద్ద మీరు ఆలోచించవలసినటువంటి ఆలోచనలు. జలతత్వం, రుచి, యూరిన్, పనికి వచ్చే రుచి, పనికి రాని రుచి. పృథ్వీతత్వం, వాసనలు. ముక్కు, జ్ఞానేంద్రియము, మల విసర్జన, పనికిరాని వాసనలు బయటికి తోసేస్తాం మనం. ఇవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటికి తగినటువంటి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటాం అనే నిర్ణయం చేసుకుంటూ గాయత్రి మాత యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి అక్షమాలని జాగ్రత్తగా చూడండి. అక్షమాల మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు. ఒక్కొక్క దళంలో ఉన్నటువంటి ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి దళాలను కలుపుకుంటే 50 అవుతాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలుపుకుంటే 54 అవుతాయి. ఈ 54 పైనుంచి మళ్ళా కిందకి తగ్గితే 108 అవుతాయి. ఆ జ్ఞానాన్ని, షట్చక్రముల యొక్క జ్ఞానాన్ని, ఊర్ధలోకాల వైపు వెళ్తున్నటువంటి జ్ఞానాన్ని, పైనుంచి కిందకు వస్తున్నటువంటి జ్ఞానాన్ని, సృష్టి, లయ, ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆ జపమాల సంకేతము. ఆ జపమాలను చూసుకుంటూ ఒక్కసారి మూలాధారంలోని 4 దళాలు చూసుకోండి. ఎదురుకుండా గాయత్రి మాతలో చేతిలో, ఎడం చేతిలో జపమాల. మూలాధారం మనకి 4 చక్రాలు, స్వాధిష్టానం 6, మణిపూరకము 10, అనాహతము 12, విశుద్ధి 16,
ఆజ్ఞాచక్రము 2, శిరస్సు లోపల మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆ పైన గురుచరణాలు సహస్రారం. మళ్ళీ గురుచరణాల నుంచి కిందకి దిగుతూ అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఆజ్ఞాచక్రం యొక్క 2 దళాలు, విశుద్ధి యొక్క 16 దళాలు, అనాహతం యొక్క 12 దళాలు, మణిపూరకం యొక్క 10 దళాలు, స్వాధిష్టానం యొక్క 6 దళాలు, మూలాధారం యొక్క 4 దళాలు చూసుకుని జపమాలని ఇలా ఉపయోగించుకోవాలి. గాయత్రి మాత చేతిలో ఉన్నటువంటి జపమాల ఉద్దేశం ఇది. ఈ రహస్యాలను తెలుసుకోండి. ఈ 108 అష్టోత్తర శత సంఖ్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. అధ్యయనం చేయండి, దాని గురించి స్వాధ్యాయం చేయండి, పుస్తకాలు చదవండి. దీని గురించి సంబంధించినవి ఈ సమగ్రమైనటువంటి జ్ఞానానికి సంకేతము జపమాల. కానీ ఆ జపమాల చేసి జ్ఞానాన్ని సంపాదించుకుని ఉపయోగించకపోతే లాభం లేదు. దాన్ని ఉపయోగించుకోవడానికి డమరు, పైన ఉండే డమరు, పాణిని యొక్క లఘు సిద్ధాంత కౌమిదిలో 14 శబ్దాలు డమరుతో ఉత్పత్తి అయ్యాయి అని చెప్తాడు. ఐ ఉన్, రుక్, ఇలాగే చివరికి హయవరట్ అనేటటువంటి శబ్దాలు 14 వస్తాయి. ఈ 14 శబ్దాలు కూడా 5 కోశాలు, 6 చక్రాలు, 3 గ్రంథులు. వీటి గురించి ఉపయోగించుకోవాలి. వీటిని 5 కోశాల గురించి తెలుసుకుని లాభం లేదు, 5 కోశాలు 6 చక్రాల గురించి విని లాభం లేదు, 3 గ్రంథుల గురించి తెలుసుకుని లాభం లేదు. డమరు ఉత్సాహానికి ప్రతీక, శివుడి నాట్యానికి ప్రతీక. ఆనందంతో నాట్యము చేయగలగాలి. వేళ్ల మీద అన్ని నర్తిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం ఒక విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటే. అలాగే ఈ 5 కోశాలు, 6 చక్రాలు, 3 గ్రంథుల్ని కూడా ఈ చతుర్దశ భువనాలు, వీటి పేర్లు 6 + 5 11 + 3 14. ఈ 14 లోకాలను కూడా ఈ అక్షమాల 108 దళాలను నేను ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటాను. ఎడమ చెయ్యి అంతా కూడా గ్రహించేది, స్వీకరించేది జ్ఞాన సముపార్జనకు చిహ్నము. ఈ డమరు దానికి చిహ్నము. ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే నిత్య జీవితంలో అప్పుడు త్రిముఖి సాధకులు అవుతారు. బొమ్మని చూస్తే లాభం లేదు. బొమ్మతో ఏ ప్రేరణ నిత్యము 10 నిమిషాల పాటు 15 నిమిషాల పాటు పొందుతూ ఉండాలి. అక్షమాల, డమరు తర్వాత వాటిని యుద్ధానికి ప్రతీకగా ప్రపంచాన్ని మార్చివేయడానికి శంఖారావం చేయగలగాలి. ఈ జ్ఞానంతో ఋషులు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని అప్పుడు పూరించినటువంటి శంఖం ఈనాటికి మనం మర్చిపోలేకుండా ఉన్నాం. ఇంత విదేశీ సంస్కృతికి బానిసలం అయిపోయినా, ఈ విషయాలు ఏమిటో మనకి తెలియకపోయినా కూడా అదో రకమైనటువంటి ఆకర్షణ ఈ శంఖారావం వల్ల వస్తుంది. ఎటువంటి శంఖారావం? శ్రీకృష్ణుడు పూరించినటువంటి పాంచజన్యము. పాంచజన్యము ప్రపంచము, పంచభూతములతో పుట్టింది పాంచజన్యము. ఆ శంఖారావం వల్ల పాంచజన్య శంఖారావాన్ని పూరిస్తాం. పాంచజన్య శంఖారావం ఒకటి సరిపోదు, పంచ పాండవుల శంఖాలు కూడా మనకు అర్థం అవ్వాలి. పంచకోశాల శంఖారావం అది. శ్రీకృష్ణుడు గాయత్రి స్వరూపుడే, సంతాన గాయత్రి అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పుకున్నాడు భగవద్గీతలో. అంచేత శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖారావంతో పాటు దేవదత్తుడి యొక్క శంఖారావం. దేవదత్తుడు దత్తాత్రేయ గురు స్వరూపం యొక్క దత్తుడు. దేవతలకు దత్తత చేసినటువంటి మన శరీరాలు. ప్రస్తుతం మన శరీరాలు మనస్సుకి దత్తత చేయబడ్డాయి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనస్సు ఏమి కోరుకుంటుందో అది చేస్తాం. మనం మనస్సుకి లొంగిపోయాం. మనోదత్తత నుంచి దేవదత్తతకి వైపుకు వెళ్ళేటటువంటి శంఖారావం మనకు కావాలి. సుఘోషుడు నకులుడిది. కులము లేనటువంటి వాడు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తాడు. ఆధ్యాత్మిక జగత్తులో కులాలేమి లేవు. సుఘోష మణిపుష్పకం. సుఘోషము అందమైనటువంటి ఘోష. ఘోష అంటే ఏంటి? ఆర్తితో చేసేటటువంటి నినాదం, ఘోషించటం అంటాం మనం. సుఘోషుడు అందమైనటువంటి ఘోషణ మనం చేయగలగాలి. అందమంగా మనము కంబైన్డ్ గా కుల ప్రసక్తి లేకుండా జీవించగలగాలి. అలాంటి శంఖారావం మనం పూరించగలగాలి. మణి పుష్పకం. మన నోటిలోంచి వచ్చేటటువంటి వాక్కులు మనుల లాంటి వాక్కులు అవ్వాలి. శిరోమణులు అంటాం కదా,
మన వాక్కు మామూలు వాక్కులు కాకూడదు. ఉచ్చరించినటువంటి ప్రతి వాక్కు కూడా ఒక మణి, ఒక ముత్యములాగా ఉండేటటువంటి శంఖారావాన్ని మనం చేయగలగాలి. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర. చివరి శంఖారావము అనంతాన్ని కూడా మేము గెలుస్తాము అనేటటువంటి సామర్థ్యం, డెడికేషన్ నేర్చుకోవాలి. మనం ఈ 6 రకాల శంఖారావాలు చేయాలి. శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్యము, అర్జునుడి యొక్క దేవదత్తము, యుధిష్ఠిరుడి యొక్క అనంత విజయము, సహదేవ నకులుడి యొక్క సుఘోష మణి పుష్పకం. ఈ విధమైనటువంటి శంఖారావము చేస్తూ శాంభవి ముఖాన్ని చూస్తాం మనం. జ్ఞానగంగ పైనుంచి ప్రవహిస్తుంది జటాజూటాల నుంచి. ఆ జ్ఞాన గంగను ఇంటింటికి తీసుకెళ్ళగలగాలి. మనిషి యొక్క ప్రతి ఆత్మలోకి తీసుకెళ్ళగలగాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి అణువుకి మనం తీసుకెళ్ళగలగాలి అనేటటువంటి లక్ష్యం ఆ శాంభవి శిరస్సుల నుంచి ఉద్భవిస్తున్నటువంటి జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగ ఏమని చెప్తోంది? ఎప్పుడు జ్ఞానగంగ మనకి ప్రవహిస్తుంది? అర్ధనారీశ్వర తత్వం అర్థమవుతాయి. ప్రాణ అపాన వాయువుల మధ్య, ఇడా పింగళ నాడుల మధ్య సమన్వయం కుదిరితే సుషుమ్నగా మారుతుంది. అది సుషుమ్న అంటే చాలా అందంగా ఉన్నది అని. సమన్వయం ఎప్పుడైతే కుదురుతుందో ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని, ఆ శాంభవి శక్తిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆ జ్ఞానగంగ యొక్క సుషుమ్న చాలా అందంగా ఆ సుషుమ్న నాడిలో ప్రవహిస్తుంది. ఆ ప్రవాహాన్ని అందరికీ అందజేస్తాము అనేటటువంటి భావన శాంభవి శక్తి. ఆ శాంభవి శక్తి నుంచి వైష్ణవి శక్తి అందజేసాం. సరే, మీటింగ్ వేసుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నాం, ఆ జ్ఞానగంగ ప్రవహించింది. దాన్ని పరిపాలించగలగాలి, దాన్ని పోషించగలగాలి, దాన్ని పెంచగలగాలి, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి. కల్ప వృక్షాలు, కలుప ముక్కలు, పనికిరాని మొక్కలు ఏవైనా ఉంటే దాన్ని పెకిలించవేయగలగాలి. వైష్ణవి శక్తి పనికిరాని వాటిని పెకిలించి వేసి రాక్షస ప్రవృత్తులను నాశనము చేసి దైవీ ప్రవృత్తులకు ఎప్పుడూ సహాయపడేటటువంటి తపన మనలో ఉండాలి. ఎక్కడ దేవత్వము కనిపిస్తుందో, ఎక్కడ మంచితనము కనిపిస్తుందో వాళ్ళు ఎవరు అనేటటువంటి ప్రసక్తి లేకుండా ఆ వైష్ణవి శక్తి, పరిపోషక శక్తిని నేను పెంచుకుంటాను. వాళ్ళకు కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇస్తాను. ఎప్పుడెప్పుడు ఆశ్చర్య ప్రవృత్తుల చేతులలో దేవతా శక్తులు నిరుత్సాహపడతాయో అప్పుడప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్తాయి, మళ్ళీ ఉత్సాహాన్ని పొందుకుంటాయి. అక్కడి నుంచి ఆ ఉత్సాహాన్ని పొందుకొని మళ్ళీ ఆశ్చర్య శక్తుల మీద ఆక్రమణ చేసి ఆశ్చర్య శక్తుల్ని గెలుస్తూ ఉంటాయి. మొట్టమొదట ఆశ్చర్య శక్తులు మనని నిరుత్సాహపరిచిన మన శరీరంలో ఉన్న ఆశ్చర్య శక్తులు కావచ్చు, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆశ్చర్య శక్తులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆశ్రయ శక్తులు కావచ్చు, వాటన్నిటినీ కూడా వైష్ణవి శక్తితో, పరిపాలనా శక్తితో, పోషక సామర్థ్యంతో ఎదురించుతాము అనే నిర్ణయం తీసుకుంటూ బ్రాహ్మీ శక్తి. ఇట్లా డిటర్మైన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనకుండా నాకు శక్తి లేదు కనుక, నాకు చేతిలో అథారిటీ లేదు కనుక నేనేం చేస్తాను అనకుండా ఉన్న పరిస్థితులనే క్రియేటివ్ గా, సృజనాత్మకంగా మలుచుకునేటటువంటి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాను. ప్రముఖి గాయత్రి మనకి ఇచ్చేటటువంటి సందేశము, మన జీవితాల్లో రావాల్సినటువంటి మార్పు ఇవి 3: ఆశ్రయ శక్తులను ఆహ్లాదజేయటము, జ్ఞానగంగను ప్రవహింపజేయటము, మనలో సమన్వయత్వము, ఇడా పింగళ నాడుల సమన్వయము, చంద్ర సూర్యుల సమన్వయము, పరిపోషక శక్తి, ఆర్గనైజింగ్ ఎబిలిటీ, ఇదంతా ఉంటూ కూడా ఉన్నదాన్నే బాగా ఉపయోగించుకోగలిగేటటువంటి క్రియేటివ్ ఎబిలిటీ, సృజనాత్మక శక్తి. ఈ 3 కలిగితే శ్రీ గాయత్రి, శాంభవి, వైష్ణవి, బ్రాహ్మి. ఎలా ఇది చేయగలం మనం? వీటన్నిటినీ చేయడానికి జ్ఞానం సంపాదించుకున్నాం. అక్షమాల 14 లోకాల్లోనూ దాన్ని చేయగలిగేటటువంటి డమరు ఉత్సాహాన్ని, 6 రకాలైనటువంటి శంఖ నాదము చేసుకున్న తర్వాత సుదర్శన చక్రాన్ని అర్థం చేసుకోగలగాలి. మనం కాల చక్రాన్ని అర్థం చేసుకోగలగాలి. విష్ణువు దగ్గరికి దేవతలు వెళ్ళి అడిగినా సరే పదండి నేను వచ్చేస్తానని లేదు, టైం పడుతుంది, ఆ టైం రానివ్వండి, అంతవరకు ఓపికగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, మీ ఉత్సాహాన్ని కోల్పోకండి. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సుదర్శన చక్రము అందమైనటువంటి కాలము వచ్చినప్పుడు నేను కూడా మీతో స్వయంగా చేయగలుగుతాను. ఈ 4 సంవత్సరాలు కూడా ఈ సుదర్శన చక్రము పనిచేసేటటువంటి కాలమే అని 5000 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈ విషయాన్ని తెలిసి ఉన్నటువంటి మహాత్ములు చెప్తున్నారు కనుక
సుదర్శన చక్రాన్ని ఉపయోగించుకుందాం. ఎవరైనా కూడా కాలాన్ని ఉపయోగించుకుంటాం. కాలానికి అతీతంగా మనం ఏమీ చేయలేం కనుక ఆ సుదర్శన చక్రము 5 సైకిల్స్ అర్థం చేసుకోవటానికి శ్వేతవరాహ కల్పే అనేటటువంటి టైం సైకిల్ నుంచి ఈనాటి శ్వాస పీల్చి వదిలేటటువంటి ఒక సింగిల్ టైం లిమిట్ నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితా శాసనామంలో వస్తుంది. ఈ కాలచక్రం యొక్క సైకిల్స్ గుప్త విద్యలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. ఏ కాలచక్రము ఏ కాలంలో ఎటువంటి పనులు మనం చేపట్టాలో అన్నది మనం బాగా అధ్యయనం చేసైనా తెలుసుకోవచ్చు. లేకపోతే యుగ పురుషులు అని ఉంటూ ఉంటారు. ఆ కాలానికి ఏ విధమైనటువంటి ఆచరణ సూట్ అవుతుందో. గాంధీ గారు స్వాతంత్రం రావాలి అంటే అహింస, సత్యాగ్రహము ఈ 2 ఆయుధాలు ఉంటే చాలన్నాడు. అంచేత కాలచక్రాన్ని మనం చదవలేకపోయినా, సుదర్శన చక్రాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా యుగ పురుషుల వాణి, దాన్నే మనము సకల సమర్థ సద్గురు వాణి అన్నాం. వాళ్ళ వాణిని అనుసరించి వాళ్ళు చెప్పిన జీవిత విధానాన్ని మనం మలుచుకోగలుగుతూ ఇతరులకు కూడా ఇది ఈ కాలం చెప్తున్నటువంటిది అని చెప్పేటటువంటి రహస్యము సుదర్శన చక్రంగా ఉంది. కానీ సుదర్శన చక్రము తనంతకు తను పని చేయలేదు. త్రికరణ శుద్ధిగా మనం పనిచేయగలగాలి. శూలాన్ని ఉపయోగించుకోవాలి. 3 రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన మాటలే మనకు అడ్డు తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన శరీరమే మనకి అడ్డు తగులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చేసిన పనులే మనకి అడ్డు తగులుతూ ఉంటాయి. ఈ 3 శూలాలు వీళ్ళే భగవద్గీతలో ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ఈ 3ంటిని కూడా దాటి వేస్తూ త్రిశూలంతో సరసంగా. కానీ ఇదంతా మనం చేస్తూ ఉంటే కరుపు తేలిపోయి కఠోర హృదయం అయిపోతామేమో. మార్గవత్వము కోల్పోకూడదు. హృదయంలో ఉన్నటువంటి సౌహార్దత కోల్పోకూడదు. మన ఆచరణ కమండలం నుంచి నీళ్లు ఎలాగ చల్లగా ఇతరుల దాహాన్ని తీరుస్తాయో అదే విధంగా ఆచరించగలుగుతాము అనేటటువంటి దీక్షని ఉన్నటువంటి ప్రముఖ గాయత్రి పాత్ర మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇతనే ఆ బొమ్మను చూసి ఓం భూర్భవస్వాదక్షరవరణ్యం భర్గో దేవస్య భూమి ధియో యోన ప్రచోదయాత్ అంటం కాదు. దాని వెనకాతలు ఉన్నటువంటి ఈ ఫిలాసఫీ, ఈ దర్శనాన్ని, ఈ జీవిత విధానాన్ని కూడా గాయత్రి జీవిత విధానాన్ని మన జీవితంలో ఈ గాయత్రి జయంతి నాడు ఆచరిస్తాను, స్వీకరిస్తాను అనేటటువంటి నిర్ణయం తీసుకుంటూ 5 సార్లు గాయత్రి మంత్రోచ్చారణ చేద్దాం మనం. దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.